కేసీఆర్ ఉండగా బస్తీ దవాఖానలు పెట్టి మంచిగా వైద్యం చేయించిండు. బస్తీకి దవాఖాన పెట్టినామా లేదా? 350 దవాఖానలు పెట్టినాం. ఇప్పుడు అందులో పనిచేసే డాక్టర్లకు, స్టాఫ్ నర్స్కు 6 నెలలకెళ్ళి జీతం ఇస్తలేడు. అది మూతపడాలేదు. మందులు లేవు. 108 రకాల మందులు మేము పెడితే ఇప్పుడు 20-30 రకాల మందులు కూడా లేవు. ఎర్రగోలి, పచ్చగోలి అంతే, అన్ని మందులు బంద్ పెట్టిండు. బస్తీ దవాఖానలు నాగం చేసిండు. డెలివరీకి పోతే కొండాపూర్లో కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని బిడ్డను రూపాయి ఖర్చు లేకుండా, ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ తెచ్చినాం. అది బంద్ పెట్టిండు. న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు. పిల్లల స్కాలర్షిప్లు బంద్ పెట్టిండు. దళిత బంధు బంద్ పెట్టిండు. బీసీ బంధు బంద్ పెట్టిండు. మైనార్టీది బంద్ పెట్టిండు. అన్ని పథకాలు కోత పెట్టుడు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమున్నది? కేసీఆర్ 20,000 లీటర్ల దాకా నీళ్లు ఫ్రీగా ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళకి బిల్లులు పంపుడు మోపు చేసిండు. బిల్లులు పంపి నల్ల బిల్లులు పాతవి కట్టుడు అని పెద్ద పెద్ద కాయిదాలు వంచుతుండు. ఇంతకుముందు 3 వద్దులకు ఒకసారి నల్లా వచ్చు. బీఆర్ఎస్ వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక మంచిగా పెద్ద పెద్ద ట్యాంకులు కట్టి ప్రతిరోజు నల్ల నీళ్ళు వచ్చేటట్టు చేసిండు. హైదరాబాద్లో గరీబ్ వాళ్ళకి ఫ్రీగా నీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్. రేవంత్ రెడ్డి రాగానే అంత కింది మీద అయిపోయింది. కుళ్ళు నీళ్ళు వస్తున్నాయి, నల్ల బిల్లులు మోపోయినాయి. పరేషాన్ చేస్తుండు. మళ్ళీ ఇది అర్థమైతలేదా మనకు? అంత మోసం దగా చేసిండు. మరి అందుకే మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక ఆయన ఓడగొడితేనే, ఆయనకు సురుకు విడితేనే రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది.